నమస్కారం. నేను మీ ఏఆర్కే. జ్యోతిష్యాన్ని భయంగా కాదు, భవిష్యత్తుకి దిక్సూచిగా చూడాలనే చిన్న ప్రయత్నంతో ఒక ఆసక్తికరమైన గోచార విశ్లేషణతో ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చాను. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. గురు కటాక్షం పడితే గడ్డిపరక కూడా బంగారం అవుతుంది అంటారు. దేవతలకు గురువుగా, ధర్మానికి దిక్సూచిగా, జ్ఞానానికి మూల కారణంగా వేదశాస్త్రాలలో బృహస్పతిగా వర్ణించబడే దేవగురువు జూన్ 2వ తారీఖు నుండి మిథున రాశిని విడిచి తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహానికి ఒక విశిష్ట స్థానం ఉంది. ఎందుకంటే గురువు ఎక్కడ ఉన్నారన్నది మాత్రమే కాదు, ఆయన ఎక్కడ చూస్తున్నారన్నది కూడా అత్యంత ముఖ్యమని మహర్షులు పేర్కొన్నారు. పంచమ, సప్తమ, నవమ దృష్టులతో ధర్మం, జ్ఞానం, సంతానం, ఐశ్వర్యం, శుభఫలాలపై తన కటాక్షాన్ని ప్రసరింపచేస్తాడని పరాశరాది మహర్షులు వివరించారు. అందుకే పెద్దలు అంటారు, గురుబలం ఉంటే గృహంలో గౌరవం, మనసులో ధైర్యం, జీవితంలో దైవకృప కలుగుతాయి అని. అయితే ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. గురువు ఎల్లప్పుడూ ఒకే విధమైన ఫలితాలు ఇవ్వరు. జాతకంలోని స్థానం, దశలు, గ్రహబలాలు, యోగాలు ఇవన్నీ కలిసి ఫలితాలను నిర్ణయిస్తాయి. ప్రత్యేకంగా షష్ఠ, అష్టమ, ద్వాదశ స్థానాలలో గురువు సంచరిస్తున్నప్పుడు కొంతమందికి ఆలస్యాలు, మానసిక పరీక్షలు, ఆర్థిక ఒత్తిడులు, అంతర్మదనం వంటి పరిస్థితులు కలిగే అవకాశం ఉన్నా, అదే దేవగురువు కొంతమందిని ఆధ్యాత్మికంగా మేలుకొలిపే శక్తిగా కూడా పనిచేస్తాడు. ఎందుకంటే గురువు కేవలం ధనం మాత్రమే ఇవ్వడు, జీవితానికి జ్ఞానం కూడా నేర్పిస్తాడు. ఇంకా ఒక విశేషం ఏమిటంటే, ఈ ఉచ్చస్థితిలో ఉన్న గురువు గోచారం వల్ల కొంతమందికి జాతకంలో ఇప్పటికే ఉన్న గజకేసరి యోగాలు, నీచభంగ రాజయోగాలు, ధనయోగాలు మరింత యాక్టివేట్ అయ్యే, అంటే బలపడే అవకాశాలు కూడా కనబరుస్తున్నాయి. కానీ జ్యోతిష్యం అంటే భయపెట్టడం కాదు, భవిష్యత్తుకు దిక్సూచిని చూపించడం. గ్రహాలు శిక్షించడానికి రావు, జీవితానికి జ్ఞానం నేర్పించడానికి వస్తాయి. ఇప్పుడు చంద్రరాశి ఆధారంగా ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నారో తెలుసుకుందాం. ఇవి చంద్రరాశి ఆధారంగా చెప్పబడే సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలోని దశలు, అంతర్దశలు, గ్రహస్థితులు, గ్రహబలాలు, యోగాలు బట్టి ఫలితాలు మారవచ్చు. తులారాశి వారికి ఉచ్చస్థితిలో ఉన్న గురువు గోచార ఫలితాలు. తుల సమతుల్యతకు ప్రతీక. అందం, ఆలోచన, సంబంధాలకు విలువిచ్చే రాశి. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసిన సహజ దౌత్యం ఈ రాశి వారి ప్రత్యేకత. కానీ చాలాసార్లు తులారాశి వారు అందరికీ న్యాయం చేయాలని ప్రయత్నిస్తూ తమ మనసును మాత్రం అలసటకు గురి చేసుకుంటారు. అలాంటి తులారాశి వారికి జూన్ 2వ తారీఖు నుండి ఒక ముఖ్యమైన గోచార మార్పు ప్రారంభమవుతోంది. దేవగురువైన బృహస్పతి మీ చంద్రరాశికి దశమ స్థానమైన కర్కాటక రాశిలో, అది ఉచ్చస్థితిలో సంచరించబోతున్నారు. జ్యోతిష్యంలో దశమ స్థానం అంటే ఉద్యోగం, కర్మ, గౌరవం, సామాజిక స్థానం, ప్రతిష్ట. అలాంటి కర్మస్థానంలో అది ఉచ్చస్థితిలో ఉన్న గురువు ఉండడం తులారాశి వారికి కెరియర్ పరంగా చాలా ముఖ్యమైన గోచారంగా చెప్పవచ్చు. మనిషి చేసిన పని ఒకరోజు అతని పరిచయంగా మారుతుంది అంటారు. ఈ కాలంలో ఉద్యోగంలో గౌరవం పెరిగే అవకాశం ఉంది. పై అధికారుల దృష్టిలో మీ విలువ పెరగవచ్చు. కొత్త బాధ్యతలు రావచ్చు. కెరీర్ డైరెక్షన్ స్పష్టంగా కనిపించవచ్చు. సమాజంలో గుర్తింపు పెరిగే సూచనలు ఉన్నాయి. కొందరికి ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలు రావచ్చు. ప్రత్యేకంగా బోధన, కళలు, మీడియా, న్యాయం, పబ్లిక్ డీలింగ్ రంగాల్లో ఉన్న వారికి ఈ గోచారం ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. అయితే దశమ గురువు ఒక విషయం మాత్రం పరీక్షిస్తాడు. పేరు రావాలంటే బాధ్యత కూడా మోయాలి. అందువల్ల పని ఒత్తిడి పెరగవచ్చు. కుటుంబానికి సమయం తగ్గినట్టు అనిపించవచ్చు. పెర్ఫెక్షన్ కోసం ఎక్కువగా ఆలోచించడం వల్ల స్ట్రెస్ రావచ్చు. కానీ ఉచ్చస్థితిలో ఉన్న గురువు చివరికి కృషికి గౌరవం వచ్చేలా చేసే ప్రయత్నం ఎక్కువగా చేస్తాడు. ఇప్పుడు గురువు యొక్క పంచమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ ద్వితీయ స్థానమైన వృశ్చిక రాశిని తమ పంచమ దృష్టితో చూస్తున్నారు. ద్వితీయ స్థానం అంటే ధనం, కుటుంబం, మాట, సంపద. ఈ స్థానం మీద గురువు దృష్టి పడడం వల్ల ఆదాయం మెరుగుపడే అవకాశం ఉంది. కుటుంబంలో గౌరవం పెరగవచ్చు. మాట వల్ల అవకాశాలు రావచ్చు.
సేవింగ్స్ గురించి ఆలోచన పెరగవచ్చు. కానీ వృశ్చిక రాశి యొక్క లోతైన మానసిక స్వభావం కారణంగా డబ్బు విషయాల్లో అనుమానాలు, ఎమోషనల్ డిసిషన్స్ తీసుకోవడం, ఫ్యామిలీ డిస్కషన్స్లో మౌన ఒత్తిడి కొన్నిసార్లు పెరిగే అవకాశం ఉంది. డబ్బు నిలవాలంటే నిర్ణయానికి నిదానం అవసరం అన్న మాట గుర్తుంచుకోవాలి. ఇప్పుడు గురువు యొక్క సప్తమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ చతుర్థ స్థానమైన మకర రాశిని తన సప్తమ దృష్టితో చూస్తున్నారు. చతుర్థ స్థానం అంటే ఇల్లు, మనశ్శాంతి, తల్లి, వాహనం, స్థిరాస్తి. ఇక్కడ ఒక విశేషం ఉంది. మకరం అంటే శని ఆధిపత్య రాశి, అదే గురువుకి నీచ స్థానం కూడా. అందువల్ల గృహ కుటుంబ విషయాల్లో ఆలస్యాలు, బాధ్యతలు, మానసిక ఒత్తిడి కొన్నిసార్లు కనిపించవచ్చు. కానీ గురు దృష్టి ఉన్న చతుర్థం పూర్తిగా చెడు కాదు. అది బాధ్యతల ద్వారా స్థిరత్వం నేర్పించే ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఆస్తి విషయాల్లో మెల్లగా పురోగతి రావచ్చు. కుటుంబంలో పరిపక్వత పెరిగే అవకాశం ఉంది. వాహనం లేదా ఇల్లు సంబంధిత యోచనలు ముందుకు కదలవచ్చు. ఇప్పుడు గురువు యొక్క నవమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ షష్టమ స్థానమైన మీనరాశిని తన నవమ దృష్టితో చూస్తున్నారు. షష్టమ స్థానం అంటే శత్రువులు, రుణాలు, రోగాలు, పోటీ. ఇది ఈ గోచారంలో ఒక బలమైన రక్షణాత్మక ప్రభావంగా పనిచేసే అవకాశం ఉంది. ఎందుకంటే మీనం గురువుకు స్వరాశి. ఈ కాలంలో సమస్యలపై పోరాడే శక్తి పెరగవచ్చు. పోటీ పరీక్షల్లో కొందరికి అనుకూలత కనిపించవచ్చు. ఆరోగ్యంపై అవగాహన పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ పోటీల్లో ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన జ్యోతిష్య అంశం ఏమిటంటే మీనరాశి గురువుకు స్వరాశి మాత్రమే కాదు, శుక్రుడు ఉచ్చస్థితి పొందే రాశి కూడా. అందువల్ల ఈ కాలంలో తులారాశి వారికి కళాత్మక ఆలోచనలు, సృజనాత్మకత, సంబంధాల్లో మెచ్యూరిటీ, మానవత్వంతో ఆలోచించే స్వభావం కొంత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ కాలంలో తులారాశి వారికి ఆలోచించి చేసే పెట్టుబడులు కొంత ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రత్యేకంగా లాంగ్ టర్మ్ ప్లానింగ్తో చేసే ఇన్వెస్ట్మెంట్స్ అనుకూలంగా మారవచ్చు. కానీ ఇతరుల ఇన్ఫ్లుయెన్స్ మీద డెసిషన్స్ తీసుకోవడం, త్వరగా లాభం అనే ఆశతో రిస్క్ పెంచడం మాత్రం తగ్గించాలి. లోభం లాభాన్ని కూడా నష్టంగా మార్చగలదు అన్న మాట గుర్తుంచుకోవాలి. మొత్తంగా చూసుకుంటే ఈ ఉచ్చస్థితిలో ఉన్న గురువు గోచారం తులారాశి వారికి ఉద్యోగ గౌరవం, సామాజిక గుర్తింపు, ఆర్థిక అవగాహన, కుటుంబ బాధ్యతల పరిపక్వత, సమస్యలపై ఆధిక్యం వంటి అంశాల్లో శుభప్రదమైన మార్పులను తీసుకురాగల కాలంగా కనిపిస్తోంది. గురుగ్రహ అనుగ్రహానికై ప్రతి గురువారం విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ మహావిష్ణువు లేదా దత్తాత్రేయ స్వామి లేదా దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన, గురువులకు నమస్కారం చేయడం శుభప్రదంగా భావించబడింది. భక్తితో గురువును స్మరించిన చోట గ్రహాల దోషాల కంటే దైవకృపే బలంగా పనిచేస్తుందని మహానుభావులు పేర్కొన్నారు. ఇవి చంద్రరాశి ఆధారంగా చెప్పబడే సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలోని దశలు, అంతర్దశలు, గ్రహబలాలు, యోగాలు బట్టి ఫలితాలు మారవచ్చు.